రైతు ఓటు కావాలి కానీ నీది ఏ పార్టీ అని చెప్పి రిమాండ్ చేస్తారా ఇలా రైతుల్ని? ఇది బాధాకరమైనటువంటి విషయం. లగిచెర్ల పంచాయతీ అయినా మల్లన్న సాగర్ పంచాయతీ అయినా అప్పుడు మల్లన్న సాగర్ లో గట్ల ఎత్తుకుపోయారు, రాత్రిపూట వచ్చి రైతులను ఎత్తుకుపోయారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇలా లగిచెర్లలో రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా గట్ల ఎత్తుకుపోతున్నారు. అప్పుడు మెదక్ జిల్లాలో హరీష్ రావు కేసీఆర్ ఉండి అట్లా ఎత్తుకుపోయారు మల్లన్న సాగర్ కట్టి. ఇప్పుడు లగిచెర్లలో నిన్నటి నుంచి రాత్రి ఊర్ల మీద పడితే 3 తాండాలలో మనుషులు కనబడని పరిస్థితి వచ్చింది. అందుకని కాంగ్రెస్ వేరు టీఆర్ఎస్ వేరు అని కనబడతలేదు. అప్పుడు కేసీఆర్ ఎట్లా చేసిండో ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా గట్లే చేస్తాం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ నుంచి, కేంద్రం సూదిస్తుంది, దబ్బునం ఇస్తుంది, తాటిపత్రులు ఇస్తుంది, జోర సంచులు ఇస్తుంది, కొన్నందుకు కమిషన్ కూడా ఇస్తుంది. ఆఖరికి కొనే ప్రతి గింజకి పైసలు ఢిల్లీకి వెళ్ళి వస్తున్నాయి. ప్రతి క్వింటల్ వడ్ల పైసలు కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారే ఇస్తున్నారు. మీ నొప్పి ఏంది, మీ బాధ ఏందో చెప్పుర్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటి మాట్లాడతారు, రేవంత్ రెడ్డి గారు ఒకటి మాట్లాడతారు. సివిల్ సప్లైస్ లో ఏమైతే